హాయ్ హలో వెల్కమ్ టు మంత్ర 5. జగన్ ధైర్యంగా జనంలోకి వచ్చి 5 ఏళ్లయింది. గత ఎన్నికలకు ముందు పాదయాత్ర తర్వాత ఆయన జనం ముఖం చూడడమే మానేశారు. తన అధికారాన్ని ప్రత్యర్థులు వ్యతిరేకులపై కక్ష సాధించుకోవడానికి, సంక్షేమ పథకాల పేర లబ్ధిదారులకు అరకొరగా సొమ్ములు పంచడానికి, అప్పుల వేటకు పరిమితమైపోయారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని నిర్వీర్యం చేయడానికి, ఆ ప్రభుత్వాన్ని నమ్మి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలు స్థాపించడానికి వచ్చిన పారిశ్రామికవేత్తలను రాష్ట్రం నుంచి తరిమేయడానికి ఉపయోగించడానికే పరిమితమైన జగన్ జనం కష్టాలు, సమస్యలను అస్సలు పట్టించుకోనే లేదు. ఇంత చేశాను అంత చేశానని చెప్పుకోవడానికి ఏమీ లేక జనాలకు ముఖం చాటేశారు. అయితే 5 ఏళ్లు గిర్రున తిరిగిన తర్వాత ఓట్లు అభ్యర్థించడానికి జనం ముందుకు రాక తప్పని పరిస్థితి ఏర్పడింది. దాంతో గత్యంతరం లేక మేమంతా సిద్ధమంటూ రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఆ యాత్రను పులివెందులలో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధిని సందర్శించి బస్సు యాత్ర ప్రారంభించారు. మేము సిద్ధం తొలి సభ ప్రొద్దుటూరులో జరిగింది. ఇంతకాలం జనం ముఖం చూడడానికి ఇష్టపడకుండా బారిగేట్లు, పరదాలు కట్టుకొని మరీ బయటకు వచ్చిన జగన్ ఇప్పుడు తన ఓట్ల అవసరం కోసం అవేమీ లేకుండా బయటకు వస్తే జనం ఆయన ముఖం చూడడానికి ఇష్టపడటం లేదన్న అనుమానం కలిగేలా ప్రొద్దుటూరు సభ జరిగింది. నానా కష్టాలు పడి సభకు జనాలను తరలించిన జగన్ ప్రచారానికి వారు ఇనుమంతైన స్పందన కనిపించలేదు. ప్రొద్దుటూరులో జగన్కు ఇలాంటి స్వాగతమే లభిస్తుందని పరిశీలకులు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. ప్రొద్దుటూరులో వైసీపీలో అంతర్గత కుమ్ములాటల గురించి తెలిసినా కూడా జగన్ తన ప్రచారాన్ని ప్రారంభించడానికి ప్రొద్దుటూరునే ఎన్నుకోవడం రాంగ్ చాయిస్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తొలి సభ ఫ్లాప్ ప్రభావం ఆయన యాత్ర మొత్తం రిఫ్లెక్ట్ అవుతుందని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంది. నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంది. కడప లోక్సభ సెగ్మెంట్లోని ప్రొద్దుటూరు జగన్ అడ్డాగా నిన్నటి వరకు ఉండేది, అందులో సందేహమే లేదు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.